దేవర పార్ట్ 1 ట్రైలర్ రిలీజ్ అయింది. అస్సలైతే పిచ్చెక్కేస్తుంది ట్రైలరు. అద్భుతంగా ఉన్నది ట్రైలరు. ఎంత బాగుందంటే మాటలా చెప్పలేం. గూస్ బంప్స్ వస్తున్నాయి. పెద్ద ఎన్టీఆర్ క్యారెక్టర్ చూసినప్పుడంతా చాలా అద్భుతంగా ఉంది. అదొక లోకంలోకి వెళ్ళిపోయినట్టుంది. డిఫరెంట్గా కొరటాల శివ మంచి ప్లాన్ చేశాడు. అదేవిధంగా స్టోరీ వైజ్ కూడా నీట్గా దాన్ని తీసుకుంటే మనకు చాలా సంతోషం. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద మనం చూడని ఒక మాస్ అవతారంతో, మాస్ సినిమాతో మనం ఎంజాయ్ చేయబోతున్నాం. దేవర పార్ట్ 1తో అయితే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. మన తెలుగు వాళ్ళందరం కూడా తారకన్నకి ఇది మంచి హిట్నివ్వాలని, త్రిబుల్ ఆర్ కన్నా డబుల్ మార్జిన్తో క్రాస్ చేసి మంచి హిట్తో, మంచి కలెక్షన్లతో, మొత్తం మంచి విషయాలన్నీ మంచిగా జరగాలి ఆ సినిమా కన్నా మనస్ఫూర్తిగా కోరుకుందాం. నెక్స్ట్ వచ్చే పుష్ప 2 కూడా అదే విధంగా రీచ్ అవ్వాలి. తర్వాత వచ్చే ప్రతి సినిమా కూడా అదే విధంగా ఆడుతూ మన తెలుగు ఇండస్ట్రీ ఇండియాలోనే నెంబర్ 1గా ఇంకా ఎదగాలని, ఆల్రెడీ నెంబర్ 1 స్థానానికి వచ్చిన్నది. ఇంకా ఎదిగి ఈ స్థానాన్ని సుస్థిరం పరుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఒకసారి మళ్ళీ ట్రైలర్ చూడండి, చాలా బాగుంది. ఇప్పటికైతే నేను 5 టైమ్స్ చూశాను. అన్ని భాషల్లో కూడా చూడాలి, ఏ విధంగా ఎన్టీఆర్ వాయిస్ ఉందో చూడాలి. నేను ఇంకా రివ్యూ చెప్దాము ఫస్ట్ అనే ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎన్టీఆర్ అభిమానులకైతే ఇది ఒక మాస్ ఫీస్ట్, అద్భుతమైన విందు భోజనం అంటారు కదా, ఆ విధంగా ఉంది ట్రైలరు. బీజిఎం అయితే అనిరుద్ధ్ చంపేశాడు. సాంగ్స్ ఏ విధంగా హిట్ అవుతున్నాయో దానికి డబుల్ ఉన్నట్టు ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. స్టోరీ వైజ్ తీసుకుంటే ఇది ఇంకా ఆయన ఆల్రెడీ మనకు రివీల్ చేశాడు. కొరటాల శివ చాలా అద్భుతంగా ఉంటుందని మనకు ఫస్టే తెలిసింది. కొరటాల శివ ఎంచుకున్న హీరోయిన్ కావచ్చు, ఎంచుకున్న విలన్ క్యారెక్టర్ కావచ్చు, దాంట్లో మిగిలిన క్యారెక్టర్స్ కావచ్చు, ఒక్కొక్కడు బాడీ బిల్డర్ ఏ విధంగా ఉన్నారు లోపల సినిమాలో అయితే అద్భుతంగా ఉంది. అసలు ఎన్టీఆర్ ఒక కాలుతో అటు తొక్కి ఒక ఫైట్లో అయితే గూస్ బంప్స్, ఇంకా దాంట్లోంచి నేను మర్చిపోలేకపోతున్నాను. షివరింగ్ వస్తుంది అది తలుచుకున్నప్పుడంతా. నేను మళ్ళీ మిగిలిన భాషలో కూడా చూసి ఇంకా తెలుగులో కూడా మళ్ళీ చూడాలి ట్రైలర్, అంత బాగుంది. ఖచ్చితంగా ట్రైలర్ విజిట్ చేయండి. సినిమా కోసం అందరం ఎదురు చూద్దాము. ఎక్కడ బుకింగ్స్ ఓపెన్ అయినా మీ దగ్గరలో ఖచ్చితంగా బుక్ చేసుకొని సినిమా చూసి తెలుగు సినిమాని మరింత ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే దాంట్లో మనం కూడా దోహదపడదాము. మంచి కలెక్షన్ రావాలి. తారకన్నకి ఇది ఇంకా ఎన్టీఆర్ రాజమౌళి సెంటిమెంట్ని పోగొడుతూ ఎన్టీఆర్ అన్న ఈ సినిమాతో మంచి రికార్డుని నెలకొల్పాలి. రాజమౌళితో ఎవరు సినిమా చూసినా తర్వాత సినిమా ఫ్లాప్ అవడం ఎప్పటి నుంచో వచ్చే ఆనవాయితీ. అది మిస్ అయ్యి ఎన్టీఆర్ కొత్త రికార్డు దీంతో అది కూడా పోగొట్టి, ఆ మైనస్ను కూడా పోగొట్టి ఖచ్చితంగా బంపర్ డూపర్ హిట్తో మనం ముందుకు వస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుందాము. కొరటాల శివకి హ్యాట్స్ ఆఫ్. సినిమా రిలీజ్ అయినాక మిగిలింది మాట్లాడుకుందాము. ఎన్టీఆర్ అన్న లుక్స్ అయితే అదిరిపోతున్నాడు. ఎంత బాగున్నాడంటే అంత బాగున్నాడు. ఈరోజు ట్రైలర్ లాంచ్కి ముంబై వెళ్ళినప్పుడు కూడా ఆ ఇంటర్వ్యూలో చూస్తుంటే లైవ్ వస్తుంది TV9లో, ఎంత బాగుందంటే అంత ముచ్చటగా ఉన్నాడు ఎన్టీఆర్ కూడా. ఓకే ఫ్రెండ్స్, ట్రైలర్ మళ్ళీ విజిట్ చేయండి. బాయ్, జై హింద్.